బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాపట్ల జిల్లా అద్దంకిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైసీపీ నేత కొటికలపూడి శ్రీను కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ భవానీ సెంటర్ వద్ద నిర్వహించిన ధర్నాపై పోలీసులు లాఠీ చార్జీ చేశారు. ఈ ఘటనపై వైసీపీ సమన్వయకర్త అశోక్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. న్యాయం కోరుతున్న నిరుపేదలపై లాఠీలతో దాడి చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. పోలీసులు అధికార పక్షానికి కొమ్ము కాయకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆయన కార్యకర్త అంతిమయాత్రలో పాల్గొని బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. బాపట్ల జిల్లా అద్దంకిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైసీపీ నేత కొటికలపూడి శ్రీను కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ భవానీ సెంటర్ వద్ద నిర్వహించిన ధర్నాపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఈ ఘటనపై వైసీపీ సమన్వయకర్త అశోక్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. న్యాయం కోరుతున్న నిరుపేదలపై లాఠీలతో దాడి చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. పోలీసులు అధికార పక్షానికి కొమ్ము కాయకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆయన కార్యకర్త అంతిమయాత్రలో పాల్గొని బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఇప్పుడు మీరు అన్నది కరెక్టే, అన్ని చేశాను సార్, ఎవిడెన్స్ చూసాము అన్నా. అతను డ్రైవ్ చేసేటప్పుడు చేతిలో బాటిల్ ఉన్నది అన్నది ఎవరైనా మానిటర్ చేశారు సార్? రికార్డెడ్ గానీ ఉందా? సార్ నేను అడిగేది చెప్పండి సార్. మీరు ఇంక్వెస్ట్ చేశారు కదా, ఇంక్వెస్ట్ రిపోర్ట్ లో ఎక్కడైనా ఇది వచ్చిందా? మీరు అడిగారు ఎవరు అడిగారు చెప్పండి సార్. నేను ఆయనకి ఫోన్ చేసి ఇలా ఎవిడెన్స్ లైవ్ లో ఉన్నాడు అని చెప్పానా లేదా అడగండి. ఒకటి కొట్టిన వాళ్ళకి క్షమాపణ కావాలి. నేనేమి ఎవరెవరినైతే తీసుకెళ్ళి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి కార్యకర్త, అదేవిధంగా రాష్ట్ర నూర్ భాషా సంఘానికి చెందినటువంటి ఉపాధ్యక్షులైనటువంటి కొటికపూడి శ్రీనివాస్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో మరణించడం చాలా బాధాకరం. తల్లిదండ్రులు లేకపోయినా కానీ కుటుంబాన్ని, పిల్లల్ని కష్టపడుతూ పోషించుకొచ్చినటువంటి ఒక పెద్ద దిక్కుగా ఉండేటటువంటి శ్రీను మరణించడం పార్టీకి, అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి కూడా చాలా తీరని లోటు. పోయిన మనిషిని మేము తిరిగి తీసుకురాలేకపోవచ్చు, బట్ డెఫినెట్గా పార్టీ తరపున, అద్దంకి నియోజకవర్గం తరపున మేమందరం కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడతాం. దానిలో ఎటువంటి సందేహం లేదు. పోలీసు వారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆధారం లేనటువంటి ఆ కుటుంబానికి పాసిబుల్ అయినంత వరకు కలెక్టర్ గారితో మాట్లాడి ఏదైనా ఉద్యోగాన్ని ఇప్పించవలసిందిగా మా తరపున మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ ఇష్యూకి కారణమైనటువంటి వాళ్ళ మీద తగినటువంటి చర్యలు కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి కార్యకర్త, అదేవిధంగా రాష్ట్ర నూర్ భాషా సంఘానికి చెందినటువంటి ఉపాధ్యక్షులైనటువంటి